హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు బిట్స్ చూద్దాం. 9th క్లాస్ తెలుగు బిట్స్ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాన్ని ప్రకటించిన ఆధునిక కవి. ఆప్షన్స్: శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఎండ్లూరి సుధాకర్, పింగళి బాలాదేవి, తాపీ ధర్మారావు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాన్ని ప్రకటించిన ఆధునిక కవి ఎవరు? ఆన్సర్ ఎండ్లూరి సుధాకర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడటం, శాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడటంలా ఉంది. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? ఆప్షన్స్: ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, అర్ధాంతరన్యాసాలంకారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడటం, శాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడటంలా ఉంది. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? ఆన్సర్: ఉపమాలంకారం. నెక్స్ట్ బిట్ చూద్దాం. పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా బహుముఖ ప్రజ్ఞకు ప్రత్యేకంగా నిలిచిన వారు. ఆప్షన్స్: పెరుగు రామకృష్ణ, జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఎండ్లూరి సుధాకర్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పండితులుగా, విమర్శకులుగా, వ్యాఖ్యాతగా, సంపాదకులుగా, బాల సాహిత్య కథకులుగా బహుముఖ ప్రజ్ఞకు ప్రత్యేకంగా నిలిచిన వారెవరు? ఆన్సర్: జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్ చూద్దాం. వర్తమానం, మల్లె మొగ్గల గొడుగు, కొత్త గబ్బిలం, గోసంగి, నల్ల ద్రాక్ష పందిరి, జాషువా సాహిత్యంపై విశ్లేషణ మొదలైనవి ఎవరి రచనలు? ఆప్షన్స్: తాపీ ధర్మారావు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, పింగళి బాలాదేవి, ఎండ్లూరి సుధాకర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వర్తమానం, మల్లె మొగ్గల గొడుగు, కొత్త గబ్బిలం, గోసంగి, నల్ల ద్రాక్ష పందిరి, జాషువా సాహిత్యంపై విశ్లేషణ మొదలైనవి ఎవరి రచనలు? ఆన్సర్: ఎండ్లూరి సుధాకర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నిక్కమైన సకుడు నీకు దళప. ఈ వాక్యం ఏ పద్యపాదానికి చెందినది? ఆప్షన్స్: తేటగీతి, కందము, ఆటవెలది, సీసము. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నిక్కమైన సకుడు నీకు దళప. ఈ వాక్యం ఏ పద్యపాదానికి చెందినది? ఫ్రెండ్స్, నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్: ఆటవెలది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆత్మకథ పాఠ్యాంశ ప్రక్రియ. ఆప్షన్స్: ఆధునిక పద్యం, వచన కవిత, ప్రాచీన పద్యం, వర్ణన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆత్మకథ పాఠ్యాంశ ప్రక్రియ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న బిట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఆన్సర్: వచన కవిత. నెక్స్ట్ బిట్ చూద్దాం. చిన్నప్పుడు ఏ సంధి? ఆప్షన్స్: అత్వసంధి, ఇత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఏ సంధి? ఆన్సర్: అత్వసంధి. చిన్నప్పుడు అంటే చిన్న ప్లస్ అప్పుడు, చిన్నప్పుడు, అత్వసంధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యాహీనుడు ఏ సమాసం? ఆప్షన్స్: సప్తమి తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసం, ప్రథమ తత్పురుష సమాసం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విద్యాహీనుడు ఏ సమాసం? ఆన్సర్: తృతీయ తత్పురుష సమాసం. విద్యాహీనుడు అంటే విద్య చేత హీనుడు, విద్యాహీనుడు, తృతీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్నేహగీతం అనే కవితను రచించినది? ఆప్షన్స్: కందుకూరి రుద్రకవి, అద్దేపల్లి రామ్మోహన్ రావు, తెనాలి అన్నయ్య, దేవరకొండ బాలగంగాధర్ తిలక్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్నేహగీతం అనే కవితను రచించినది ఎవరు? ఆన్సర్: అద్దేపల్లి రామ్మోహన్ రావు. నెక్స్ట్ బిట్ చూద్దాం. తీర్పు పాఠ్యాంశ ఇతివృత్తము. ఆప్షన్స్: జీవన విధానం, కుటుంబ సంబంధాలు, సామాజిక బాధ్యత, పరోపకారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తీర్పు పాఠ్యాంశ ఇతివృత్తం.
ఆన్సర్ పరోపకారం. నెక్స్ట్ బిట్ చూద్దాం. హాస్యము పదం యొక్క అర్థం. ఆప్షన్స్ నవ్వు, సంతోషం, ముఖము, ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. హాస్యము పదం యొక్క అర్థం. ఆన్సర్ ముఖము. నెక్స్ట్ బిట్ చూద్దాం. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అన్నవారు. ఆప్షన్స్ గురునానక్, గాంధీజీ, గౌతమ బుద్ధుడు, నెహ్రూజీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అన్నవారెవరు? ఆన్సర్ గౌతమ బుద్ధుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఏకవీర అనేవి ఎవరి రచనలు? ఆప్షన్స్ విశ్వనాథ సత్యనారాయణ, తనికెళ్ళ భరణి, నన్నయ్య భట్టు, ఆశావాది ప్రకాశరావు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఏకవీర అనేవి ఎవరి రచనలు? ఆన్సర్ విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చిన్నవి పెద్దవి కలిపి మొత్తం రచించిన గ్రంథాలు ఎన్ని? ఆప్షన్స్ 73, 76, 79, 81. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చిన్నవి పెద్దవి కలిపి మొత్తం రచించిన గ్రంథాలు ఎన్ని? ఆన్సర్ 76. నెక్స్ట్ బిట్ చూద్దాం. విశ్వనాథ సత్యనారాయణ గారికి ఏ కావ్యానికి జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది? ఆప్షన్స్ ఏకవీర, కిన్నెరసాని పాటలు, వేయి పడగలు, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విశ్వనాథ సత్యనారాయణ గారికి ఏ కావ్యానికి జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది? ఆన్సర్ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్నేహం పాఠ్యాంశ ఇతివృత్తం. ఆప్షన్స్ వ్యక్తిత్వ వికాసం, జీవన విధానం, కుటుంబ సంబంధాలు, సామాజిక బాధ్యత. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్నేహం పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ వ్యక్తిత్వ వికాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. రామబాణం తగిలి వాలి వాలిపోయెను ఈ వాక్యంలోని అలంకారం. ఆప్షన్స్ వృత్యనుప్రాసాలంకారం, చేకానుప్రాసాలంకారం, అంత్యానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రామబాణం తగిలి వాలి వాలిపోయెను ఈ వాక్యంలోని అలంకారం. ఆన్సర్ చేకానుప్రాసాలంకారం. నెక్స్ట్ బిట్ చూద్దాం. తీర్పు పాఠ్యాంశ రచయిత. ఆప్షన్స్ దేవరకొండ బాలగంగాధర్ తిలక్, అద్దేపల్లి రామ్మోహన్ రావు, జంధ్యాల పాపయ్య శాస్త్రి, తాపీ ధర్మారావు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తీర్పు పాఠ్యాంశ రచయిత. ఆన్సర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్ చూద్దాం. గిలగిల మందువే ఎరులు గిచ్చిన కాలికి ముళ్ళు గుచ్చినన్ ఈ వాక్యంలోని పద్యపాదం. ఆప్షన్స్ ఉత్మలమాల, చంపకమాల, మత్తేబం, శార్దూలం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గిలగిల మందువే ఎరులు గిచ్చిన కాలికి ముళ్ళు గుచ్చినన్. ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ చంపకమాల. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాక్షసి పదం యొక్క వికృతి పదం. ఆప్షన్స్ రాకాసి, రాసి, రక్కసి, ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రాక్షసి పదం యొక్క వికృతి పదం. ఆన్సర్ రక్కసి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆత్మకథ పాఠ్యాంశ రచయిత. ఆప్షన్స్ తాపీ ధర్మారావు, ఆశావాది ప్రకాశరావు, తనికెళ్ళ భరణి, ఎండ్లూరి సుధాకర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆత్మకథ పాఠ్యాంశ రచయిత. ఆన్సర్ ఎండ్లూరి సుధాకర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. మధ్యాహ్నము ఏ సమాసం? ఆప్షన్స్ ద్వితీయ తత్పురుష సమాసం, సప్తమి తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసం, ప్రథమ తత్పురుష సమాసం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మధ్యాహ్నము ఏ సమాసం? ఆన్సర్ ప్రథమ తత్పురుష సమాసం. మధ్యాహ్నము అంటే అహనము మధ్య భాగము.
ప్రథమా తత్పురుష సమాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడు కన్నా ప్రియమైనది ఏదీ ఉండదు అన్నవారు. ఆప్షన్స్ గౌతమ బుద్ధుడు, గాంధీజీ, గురునానక్, జాషువా. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడు కన్నా ప్రియమైనది ఏదీ ఉండదు అన్నవారు. ఆన్సర్ గురునానక్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆత్మకథ పాఠ్యాంశానికి మూల గ్రంథము. ఆప్షన్స్ వర్తమానం, నలదాక్ష పందిరి, మల్లె మొగ్గల గొడుగు, కొత్త గబ్బిలం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆత్మకథ పాఠ్యాంశానికి మూల గ్రంథం ఏది? ఆన్సర్ నల్ల ద్రాక్ష పందిరి. నెక్స్ట్ బిట్ చూద్దాం. గీటురాయి అనే కవిత రచించినది. ఆప్షన్స్ ఎండ్లూరి సుధాకర్, జాషువా, దేవరకొండ బాలగంగాధర్ తిలక్, తెనాలి అన్నయ్య. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గీటురాయి అనే కవిత రచించినది ఎవరు? ఆన్సర్ దేవరకొండ బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎండ్లూరి సుధాకర్ ఎవరి రచనలపై పరిశోధనలు చేసి పిహెచ్డి పట్టా పొందారు? ఆప్షన్స్ పెరుగు రామకృష్ణ, జాషువా, దేవరకొండ బాలగంగాధర్ తిలక్, తెనాలి అన్నయ్య. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఎండ్లూరి సుధాకర్ ఎవరి రచనలపై పరిశోధనలు చేసి పిహెచ్డి పట్టా పొందారు? ఆన్సర్ జాషువా. నెక్స్ట్ బిట్ చూద్దాం. కష్టకాలంలో మనకు నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది అన్నవారు. ఆప్షన్స్ గౌతమ బుద్ధుడు, జాషువా, గాంధీజీ, గురునానక్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కష్టకాలంలో మనకు నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది అన్నవారు. ఆన్సర్ గాంధీజీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. మాట నేర్పరి ఏ సమాసం? ఆప్షన్స్ సప్తమి తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసం, ప్రథమా తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మాట నేర్పరి ఏ సమాసం? ఆన్సర్ సప్తమి తత్పురుష సమాసం. మాట నేర్పరి అంటే మాట యందు నేర్పరి, మాట నేర్పరి సప్తమి తత్పురుష సమాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మా అమ్మ చేతి వంట అమృతం ఈ వాక్యంలోని అలంకారం. ఆప్షన్స్ ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం, అర్ధాంతరన్యాసాలంకారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మ చేతి వంట అమృతం ఈ వాక్యంలోని అలంకారం. ఆన్సర్ రూపకాలంకారం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రజాకవి ఎవరి బిరుదు? ఆప్షన్స్ తిక్కన, బమ్మెర పోతన, ఎర్రన, అల్లసాని పెద్దన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రజాకవి ఎవరి బిరుదు? ఆన్సర్ బమ్మెర పోతన. నెక్స్ట్ బిట్ చూద్దాం. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు ఎవరి బిరుదులు? ఆప్షన్స్ తిక్కన, బమ్మెర పోతన, ఎర్రన, దూర్జటి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు ఎవరి బిరుదులు? ఆన్సర్ తిక్కన. నెక్స్ట్ బిట్ చూద్దాం. సుగ్రీవ విజయం అనే యక్షగానం రచించిన కవి. ఆప్షన్స్ తెనాలి అన్నయ్య, కందుకూరి రుద్రకవి, నన్నయ్య భట్టు, తనికెళ్ళ భరణి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సుగ్రీవ విజయం అనే యక్షగానం రచించిన కవి. ఆన్సర్ కందుకూరి రుద్రకవి. నెక్స్ట్ బిట్ చూద్దాం. కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి అనేవి ఎవరి బిరుదులు? ఆప్షన్స్ తాపీ ధర్మారావు, ఎండ్లూరి సుధాకర్, తనికెళ్ళ భరణి, ఆశావాది ప్రకాశరావు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి అనేవి ఎవరి బిరుదులు? ఆన్సర్ ఎండ్లూరి సుధాకర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సుదక్షిణ పరిణయం అనే గ్రంథం రచించిన కవి. ఆప్షన్స్ కందుకూరి రుద్రకవి, తెనాలి అన్నయ్య, అద్దేపల్లి రామ్మోహన్ రావు, పెరుగు రామకృష్ణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సుదక్షిణ పరిణయం అనే గ్రంథం రచించిన కవి. ఆన్సర్ తెనాలి అన్నయ్య. నెక్స్ట్ బిట్ చూద్దాం. విచారింపని పని చేయరాదు ఈ వాక్యంలోని అలంకారం. ఆప్షన్స్
యమకాలంకారం, అంత్యానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం, చేకానుప్రాసాలంకారం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విచారింపని పని చేయరాదు ఈ వాక్యంలోని అలంకారం. ఆన్సర్ చేకానుప్రాసాలంకారం. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.